హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రోవల్ మిషన్స్. నేను మీ బాలకృష్ణ. మన గ్రోవల్ మిషన్స్లోకి స్వాగతం. యూట్యూబ్లో చాలా వీడియోస్ మనం చూసే ఉంటారు పేపర్ బిజినెస్ గురించి. ఈరోజు మనం పేపర్ బిజినెస్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. పేపర్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడండి, పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఒక ప్రాపర్ మిషనరీస్ అనేది కావాలి. మన దగ్గర దాదాపు 14 రకాల మోడల్స్ ఉన్నాయి. మీరు మా బ్రాంచ్కి వచ్చి మీకు ఏ ప్లేట్లు చేయాలనుకుంటున్నారో అనేది మీరు చెప్తే కనుక మీకు ఏ మిషన్ అనేది సూట్ అవుతుంది అనేది మేము మీకు క్లియర్ కట్గా చెప్తాం అనమాట. మన దగ్గర దొరికే ప్రతి మిషన్ కూడా మల్టీపర్పస్ ఉంటాయి. మనకి బడ్జెట్ వైజ్గా అంటే మనకి స్టార్టింగ్ నుంచి సింగిల్ డై నుంచి డబుల్ డైలో మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ వరకు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మీరు వస్తే కనుక మీ బడ్జెట్ బట్టి మనం మిషనరీస్ అనేది ఇస్తాము. సో ఏ మిషనరీ తీసుకున్నా కూడా దానికి ఒక మల్టీపర్పస్ ఉంటుంది. ఎలా అంటే 6 ఇంచుల నుంచి 16 ఇంచుల వరకు ఏ ప్లేట్ అయినా తయారు చేసుకునే అన్ని డైస్ సెట్ అయ్యేలాగా మనం మిషనరీస్ అనేది ఇస్తాము. ముఖ్యంగా ఈ బిజినెస్ అనేది మనకి విలేజ్ అలాగే సిటీ అనే తేడా లేకుండా చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అని కాకుండా మనకి లేడీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా చేసుకునే ఒక మంచి బిజినెస్. చాలా మంది అడుగుతారు ఈ బిజినెస్ మనం ఎందుకు చేసుకోవాలని. ముఖ్యంగా మీరు ఒకసారి చూసుకుంటే కనుక ఇంతకుముందు ఒక ప్లేట్స్ యూజ్ చేయాలంటే ఒక బర్త్డే ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా ఒక శుభకార్యం కానీ అశుభకార్యం కానీ ఏదైనా ఒక ఫంక్షన్ అయితేనే ఈ ప్లేట్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిందంటే ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే ఒక చిన్న ఫంక్షన్ చేసిన ఒక ట్రైన్ ఎక్కిన పార్సల్స్ కోసమైనా హోటల్స్ కోసమైనా దేనికైనా కానీ ఈ వాడకం అనేది రోజు రోజుకి మరింత పెరిగిందనమాట. సో అలాంటి ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ మనం కూడా చేసుకోవడం వల్ల మార్కెటింగ్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే బిజినెస్ అనేది చాలా స్పీడ్ మూవింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ బిజినెస్ మనం ఎందుకు చేసుకోవాలని అనుకుంటే మనకి కిరాణా షాప్లో కానీ హోల్సేల్ షాప్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్లో కానీ ఎటువంటి డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ కూడా ఈ ప్లేట్లను యూజ్ చేసే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మన దగ్గర మీకు చెప్పినట్టుగా సింగిల్ డై నుంచి డబుల్ డై వరకు అన్ని రకాలు చేసుకోవచ్చు. చాలామంది నాకు క్వశ్చన్ ఏంటి అడుగుతారంటే, సార్ ప్లాస్టిక్ ఒకవేళ బ్యాన్ అయితే అప్పుడు ఏం చేయాలి? మీరు ప్లాస్టిక్ బ్యాన్ అయినా కూడా ఆల్రెడీ పాలీకోటెడ్ అనే ఒక రకమైన ప్లేట్ అనేది వచ్చింది, అది వితౌట్ ప్లాస్టిక్. సపోజ్ మీరు అపోలో ఫార్మసీ కానీ ఏదైనా ఫార్మసీలోకి వెళ్తే మీకు ఒక కవర్ ఇస్తారు, దాని మీద ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ ఉంది. సో అది ఎలా ఉంటుంది అంటే ప్లాస్టిక్ లాగే ఉంటుంది, కానీ అది ప్లాస్టిక్ కాదు, అది భూమిలో ఈజీగా కలిసిపోయేలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే ఇదే మిషన్లో ఇదే డైలో మీరు ఏ రకం ప్లేట్ అయినా తయారు చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, 6 ఇంచుల నుంచి 16 ఇంచుల వరకు ఏ ప్లేట్ అయినా తయారు చేసుకునేలాగా మన దగ్గర మిషనరీస్ అనేవి ఉంటాయి. సో మార్కెటింగ్ గురించి కూడా మనకు చెప్పాను. సో మన దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి మెయిన్లీ కావాల్సింది ఒక ప్రాపర్ మిషనరీ తర్వాత వారంటీ తర్వాత సర్వీస్, అలాగే రా మెటీరియల్. చిన్న చిన్న రిపేర్లు వస్తే ఏం చేయాలనేది మనకి డీటెయిల్ కావాలి. అంతేకాకుండా ప్రాఫిట్ని ఎలా డివైడ్ చేయాలనేది కూడా కావాలి. సో ఇవన్నిటి గురించి ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది రా మెటీరియల్. మీరు ఏపీ తెలంగాణలో మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి. 3 బ్రాంచ్లకి నియర్ బై మీరు ఎక్కడ మిషన్ తీసుకున్నా కూడా ఒకే రేట్లో ఉంటాయి. చాలామంది డీలర్స్ ఉంటారు, డీలర్స్లా కాదు. మీరు విజయవాడ వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా హైదరాబాద్ వచ్చినా కూడా అక్కడ కూడా గ్రోవెలే ఉంటుంది. సో డీలర్ ప్రైస్ అలా ఏం కాదు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్కి మనం మిషనరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనమే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్, ఎటువంటి డీలర్స్తో కనెక్షన్ కానీ మనకి లేదు. డైరెక్ట్గా మనకి తయారైన కాస్ట్కే మనం మిషనరీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే క్వాలిటీలో కానీ లేదంటే రేటు విషయంలో కానీ మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో మీకు నియర్ బై రా మెటీరియల్ ఇచ్చే వాళ్ళ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పేపర్ ప్లేట్ అంటే ఇలాంటి ప్లేట్లు చేస్తారా లేదా ఇలాంటి ప్లేట్లు చేస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి, మీరు డిమాండ్ బట్టి. నేను చాలామందికి సజెస్ట్ ఏం చేస్తానంటే మార్కెట్లో ఎక్కువగా ఇలాంటి ప్లేట్లు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్లేట్లతో పాటు మనం ఈ ప్లేట్లని కూడా మనం మార్కెటింగ్ చేయడం వల్ల అన్ని రకాల ప్లేట్లు తయారు చేసిన వాళ్ళం అవుతాం. సో దానికోసం మీకు చాలా సజెషన్స్ అనేది చేయడం జరుగుతుంది. రెండోది మన దగ్గర చాలా రకాల మిషన్స్ ఉన్నాయని చెప్పాను. సింగిల్ డై, డబల్ డై, రెగ్యులర్ మిషను, బ్లేడ్ మిషను, అలాగే ఆటోమేటిక్ మిషన్, పంచింగ్ మిషను, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి మీ మిషన్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో రా మెటీరియల్ అయిపోయింది. మీకు వారంటీ ఏంటంటే 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మోటార్ పైన 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ మా ఆఫీస్ నుంచి వారంటీ ఉంటుంది, అలాగే 1 ఇయర్ మోటార్ కంపెనీ నుంచి వారంటీ ఉంటుంది. మనం ఏ మోటార్ వాడినా కూడా బ్రాండెడ్ మోటార్ వాడతాం. మీకు ఎక్కడైనా మోటార్ ప్రాబ్లం అయితే ఎక్కడైనా సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళమని చెప్తారు.
అలాంటిది ఏమీ లేకుండా మేమే మీకు 1 year లోపు ఏదైనా అయితే ఫ్రీగా మేము వారంటీ ఇచ్చి మేమే చేస్తాం. అలాగే చిన్న చిన్న రిపేర్లు ఏం చేయాలనేది వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీకు సాల్వ్ అయిపోతుంది. అప్పటికి అవ్వకపోతే మా పర్సన్ మీ ఇంటికి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం డీటెయిల్గా రిపేర్లు ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా మీకు కావాల్సింది దీంట్లో నేను చెప్పినట్టుగా అన్ని రకాల మోడల్స్ చేసుకోవచ్చు. అన్ని రకాల మోడల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది పానీపూరి డై, దీని తర్వాత నెక్స్ట్ టిఫిన్ డై ఉంటుంది, అలాగే ఇలాంటి ప్లెయిన్ డై ఉంటుంది, దీన్ని జిగ్జాగ్ డై అంటారు, ఇది కూడా జిగ్జాగ్ డై, అలాగే ఇది ప్లెయిన్ డై, ఇది లీఫ్ ప్లేట్, ఈకో ఫ్రెండ్లీ, టోటల్ ఈకో ఫ్రెండ్లీ. మీరు ఎటువంటి ప్లాస్టిక్ బ్యాగ్ కూడా ఈ ప్లేట్లని మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మనం అదే రకం మిషన్ మీద మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మిషన్లో కూడా బ్లేడ్ మోడల్, బేరింగ్ మోడల్ అని ఉంటాయి. బ్లేడ్ మోడల్లో నార్మల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది, బేరింగ్ మోడల్లో నీట్ ఫినిషింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఎలా ఉంది చూసారా, నీట్ ఫినిషింగ్ అంటే కత్తెరతో కట్ చేస్తే ఎలా ఉంటుందో యాస్టీజ్గా అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గర కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళైనా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదని చాలా మందికి డౌట్ ఉందనమాట. అది మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎలాంటి స్పెషల్ కరెంట్లు కానీ మీటర్లు కానీ అవసరం లేదు. ఒకవేళ మీకు అబ్జెక్షన్ ఏమన్నా చేస్తే కనుక మనకి కమర్షియల్ మీటర్ అని ఒకటి ఉంటుంది. ఆ కమర్షియల్ మీటర్ మీరు పెట్టుకుంటే కనుక మీకు ఎవరు అబ్జెక్షన్ చేసే అది అవసరం లేదు. దీనికి 3 phase కరెంటు కూడా ఏం అవసరం లేదు, ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మీరు ఎలాంటి వాళ్ళనే పెట్టుకోండి, మీ ఇంటికి వచ్చి మేము ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ చాలా మంది ఏంటంటే దీంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. బయట చాలా మంది ఏం చెప్తారంటే ఫ్యాబ్లెట్ బిజినెస్ పెట్టుకోండి, లక్షల్లో సంపాదించండి అని అలా ఉంటుంది. అలా ఏం కాదు. ఫ్యాబ్లెట్ బిజినెస్ ద్వారా ఒక మిషన్ ద్వారా మనం నెలకి మినిమం 20 నుంచి 30 వేలు వరకు మాత్రం సంపాదించుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మేము క్లియర్ కట్గా మీరు మా ఆఫీస్ విజిట్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో 3 రకాల ఇన్కమ్ ఉంటుంది. ఒకటి షీట్ నుంచి ప్లేట్ మారేటప్పుడు మొదటి ఇన్కమ్. 2 కవర్లో ఇన్కమ్ ఎలా ఉంటుందని చాలా మంది డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 20 ప్లేట్లు ఒక కస్టమర్ చెప్పారనుకోండి, 19 ప్లేట్లు పెట్టి ఒక కవర్లో ప్యాక్ చేస్తారు. అంటే 20 అంటే ఎగ్జాక్ట్గా 20 ఉండదు. సో కవర్తో కలిపి అది 20 అనమాట. కవర్ వచ్చేసరికి మనకి 60 పైసలే పడుతుంది. ఆ కవర్ను కూడా మన ప్లేట్ లెక్క అమ్మాలి. సపోజు ఈ షీట్ ఉంది, ఈ షీట్ మనకి ₹1.35 పడింది అనుకోండి, మనం 20 పైసలు మార్జిన్ పెట్టుకుని అమ్మాలి, అంటే ₹1.55 ఇవ్వాలి. సో కవర్ను కూడా మనం ₹1.55 అమ్మాలి, అంటే కవర్ 60 పైసలు పడుతుంది. ₹1.55 అమ్ముతున్నాం అంటే మనకి 95 పైసలు యావరేజ్గా ₹1 అనుకోండి. రూపాయి అనేది కవర్ మీద మిగులుతుంది. అంటే మనం ఎన్ని కవర్లు వాడితే అన్ని ₹1 మనకి మిగులుతున్నట్టు. అంటే మనకి రెంటు, కరెంట్ బిల్లు, శాలరీలు ఇచ్చేది కవరే. ఎన్ని కవర్లు వాడితే మనకి అంత ప్రాఫిట్. సో ఇప్పుడు వరకు ప్రాఫిట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎలా అంటే 8,000 ప్లేట్లు ఇంటూ 20 పైసలు అంటే 1600 ప్లస్ కవర్ మీద ఒక 300, మొత్తం 1900 వరకు మనకి ఒక రోజుకి ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో మీరు రెంటు, కరెంట్ బిల్లు, శాలరీ ఒక 900 నుంచి ₹1000 మైనస్ చేసినా అట్లీస్ట్ 800 వచ్చింది అనుకోండి. 800 ఇంటూ 26 రోజులు వేసుకున్నా మనకి నెలకి 20,000 ఉంటుంది ఒక మిషన్ మీద. సో మీరు ఎలా మార్కెటింగ్ చేయాలంటే అన్ని రకాలు తయారు చేసుకునే మిషన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎడిషనల్ ప్రాఫిట్ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఒక కస్టమర్కి బఫే ప్లేట్లే చేస్తున్నాను అనుకోండి, బఫే ప్లేట్లు మాత్రం ఇవ్వగలుగుతాడు. అలాగే ఇలాంటి జిగ్జాగ్ ప్లేట్లు చేశారు అనుకో, జిగ్జాగ్ ప్లేట్లు మాత్రం ఇవ్వగలుగుతాడు. ఇలాంటి లీఫ్ ప్లేట్లు చేస్తే లీఫ్ ప్లేట్లు మాత్రం ఇవ్వగలుగుతాడు. టిఫిన్ ఇట్లా వేరు చేసే వాళ్ళు వేరుగా ఉంటారు. అవన్నీ మనం చేస్తున్నట్టుగా అయితే అది 10 మందికి కాల్ చేసే అతను కస్టమరు మన ఒక్కరికే చేస్తాడు. దానివల్ల ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది అడిషనల్గా ఉంటుంది. మార్కెట్లో మనం చిన్న ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి అడిషనల్ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. రెండోది మనం టైంకి ఇవ్వాలి. మూడోది క్వాంటిటీ. ఏదైతే మనం చెప్పాము 20 ప్లేట్లు అంటే 19+1 ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తామని చెప్పగలగాలి. ఏదైనా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే ముందు మన మీద మన కాన్ఫిడెన్స్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ప్రాఫిట్స్ అనేది మనకి నెలకు లక్షల్లో ఉంటుంది అని ఒక దీంతో మనం ఎప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయకూడదు. మనకి నెలకి 20,000 నుంచి 30,000 వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేస్తే బెటరు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో యూస్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. దానివల్ల ఇలాంటి బిజినెస్ గురించి వాళ్ళకి తెలియకపోయినా కూడా ఈ వీడియో చూడడం వల్ల ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఏంటన్నది వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. ఒక బిజినెస్ అంటే మన మీద మన కాన్ఫిడెన్స్ తోనే మనం చేయాలి. ఎటువంటి వేరే వాళ్ళు ఎవరో వచ్చి మన కోసం ఏదో చేస్తారనే కాన్ఫిడెన్స్ మాత్రం చేయొద్దు. ఈ బిజినెస్లో ఎటువంటి లాస్ అనేది రాదు. కానీ ఏంటంటే మేము చెప్పిన కొన్ని పాయింట్స్ అనేది మీరు ఖచ్చితంగా పాటిస్తున్నప్పుడు 100% సక్సెస్ ఉంటుంది. మేము ఈ రోజు వరకు ఎంతమందికి అయితే ఇచ్చామో వాళ్ళందరూ కూడా 90% సక్సెస్ రేట్ ఉంది మనకి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మాకు ఫోన్ చేసి
మళ్ళీ మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే మేము చెప్పినది పాటించండి, 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇది ఏదో మార్కెట్లో డిమాండ్ లేని ప్రోడక్ట్ అయితే కాదు, అందరికీ తెలిసిన ప్రోడక్ట్. సో ఇలాంటి లీఫ్ ప్లేట్ కూడా మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి కావాల్సిన మెటీరియల్ కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి, నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, మన దగ్గర ఉండే మోడల్స్, అప్డేటెడ్ వెర్షన్స్ ఏంటనేది కొన్ని వీడియోస్ అనేది మీకు నేను దీంట్లో చూపిస్తాను, వీడియో చూడొచ్చు. దాని ద్వారా మా దగ్గర ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ఎలా తయారు చేస్తారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ పైన మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా బ్రాంచెస్ విజిట్ అవ్వండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాల్ చేయండి. మాకు 3 బ్రాంచుల్లో మీరు ఎక్కడైనా కలవచ్చు అనమాట, పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ సంపాదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.